హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో కొంచెం రీవాల్యుయేషన్ సర్వర్ యొక్క రిలేటెడ్ ఇష్యూ గురించి డిస్కస్ చేద్దాము. అంటే చాలా కమెంట్స్ వచ్చినాయి, అంటే నాకు నిన్నటి నుంచే వస్తున్నాయి కమెంట్స్, బట్ ఒకటే ఇద్దరు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి నిజంగానే వాళ్ళ సర్వర్ ప్రాబ్లం ఉందని అనుకున్నాను. బట్ ఈరోజు మార్నింగ్ చూసేసరికి చాలా కమెంట్స్ వచ్చినాయి. పర్సనల్గా కూడా చాలామంది అడుగుతున్నారు, అక్క వితౌట్ లేట్ ఫీ ఎగ్జామ్ డేట్ అయిపోతుంది, బట్ మేము ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళంగానే వాళ్ళ సర్వర్ రావట్లేదు అని అంటున్నారు. ఏం చేయాలక్క, అసలు ఏంటిది, అసలు ఏం ప్రాబ్లం అని అడుగుతున్నారు. ఐ డోంట్ నో వై ఈ సర్వర్స్ ఎందుకు ఇలా అవుతున్నాయో, ఓయూకి సంబంధించినవి, అండ్ ఓయూ ఎందుకు ఇంత రెక్లెస్గా ఉందనేది కూడా నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బికాజ్ వాళ్ళకి సర్టెన్ టైం చెప్పినప్పుడు ఆ సర్టెన్ టైంలో వితౌట్ లేట్ ఫీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోనికే స్కోప్ ఉంటుంది. సో ఈ సర్వర్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, డేట్స్ దగ్గర పడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 22 తర్వాత వాళ్ళు సర్వర్ ఓపెన్ చేసినారు అనుకోండి, అప్పుడు కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ విత్ లేట్ ఫీస్తోనే కట్టాలి. సో బట్ అయినా కూడా ఓయూ ఎందుకు ఇట్లా రెస్పాండ్ అవుతలేదు, అది ఓయూ ప్రాబ్లమా లేదంటే నార్మల్గా వాళ్ళ ఆన్లైన్ సెంటర్స్ ప్రాబ్లమా అని కూడా అనుకుంటే, ఒకళ్ళేమో నిజామాబాద్ నుంచి, ఇంకొకళ్ళేమో మహబూబ్ నగర్ నుంచి, ఇది డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఉన్న సర్వర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో ఇట్స్ 100% ఓయూ ప్రాబ్లమే ఉండొచ్చు, వాళ్ళ సర్వర్ ప్రాబ్లం. సర్వర్ని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకనంటే కమెంట్స్లో ఒక పర్సన్ ఏమంటున్నారంటే, రిజల్ట్స్ అప్పుడు కూడా చాలా ఇట్లనే అయింది మొత్తం. అంటే లిటరలీ ఒక 2 days 3 days వరకు ఒక స్టూడెంట్ రిజల్ట్స్ కూడా చూసుకునే పరిస్థితి కూడా వచ్చింది మనకి. బట్ అయినా రీవాల్యుయేషన్ అప్లై చాలామంది ఫెయిల్ కూడా అయినారు. సో రీవాల్యుయేషన్ అప్లై చేద్దామన్నా కూడా అసలు ఎందుకు ఇంత చేస్తున్నారు అనేది కూడా అర్థం అవ్వట్లేదు. సో నేనైతే మా సార్కి అయితే అడిగినాను, సార్ ఇట్లా ఓపెన్ అవ్వట్లేదు అంట, వాట్ ఈస్ ద రీజన్, వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, ఇఫ్ సపోజ్ ఏమంటారు ఓపెన్ అవ్వకపోతే వాళ్ళు వితౌట్ లేట్ ఫీ అయినా, లేదంటే మొత్తానికి రీవాల్యుయేషన్ అప్లై చేసుకోకుండా అయిపోతారు కదా అని అంటే, అది ఓపెన్ అయితే శివాని కొంచెం టైం కావాలి, మేబీ వాళ్ళంతా ఏమంటారు లేట్ ఫీజ్ లోపటిని వాళ్ళు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, అట్లా ఏమి ఉండదు అని అన్నది. సో ఇప్పుడు ఇంకో కామెంట్ ఏమొచ్చిందంటే, 16th రోజు మీన్స్ మొన్న ఫస్ట్ రోజు ఏదైతే రిలీజ్ అయిందో, ఏ రోజైతే నోటిఫికేషన్స్ అప్లై చేసుకోనికి టైం వచ్చిందో ఆ రోజు అప్లై చేసిన వాళ్ళకైతే వచ్చింది. తర్వాత నుంచి అంటే 17th నుంచి ఓపెన్ అవ్వట్లేదు అంటే, 17th ఈరోజు 18th, ఈ 2 days నుంచి అంటే ఓపెన్ అవుతున్నాయి, కానీ రేర్గా ఓపెన్ అవుతున్నాయి ఎప్పుడో ఒకప్పుడు. సో మై సజెషన్ మీ అందరికీ ఏంటంటే, మీరు ఎనీ టైం మీరు ఆన్లైన్ సెంటర్స్లో ఉండలేరు. ఐ నో దట్ మీ కాలేజెస్ ఉంటాయి, మీకు ఆఫీస్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, అవన్నీ తెలుసు. సో మీరు దగ్గరలో ఏదైతే ఆన్లైన్ సెంటర్స్ కానీ, మీ సేవ కానీ, ఏదైనా కానీ, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి. కొంతమంది ఏమంటున్నారంటే, లింక్ పంపండి అక్క, ఫోన్లో అప్లై చేసుకుంటా అంటున్నారు. ఫోన్లో అప్లై చేసుకోనికే మనకు ఆ స్కోప్ ఉండదు. ఒకవేళ ఉండుంటే నేను ఎప్పుడో నీకు వీడియోలో చెప్పేస్తుండే, బట్ ఆ స్కోప్ మనకు ఉండదు. ఆన్లైన్ సెంటర్స్లోనే వెళ్ళాలి. ఆ ఆన్లైన్ సెంటర్స్లో వెళ్ళిన వాళ్ళ దగ్గర మీ వాళ్ళ నంబర్ మీరు తీసుకొని మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి, అన్న రిలీజ్ అయినాయా లేవా, రిలీజ్ అయితే చెప్పండి అని చెప్పేసి మీరు కాంటాక్ట్ అవుతే ఏమవుతుందంటే మనకే బెటర్. ఇక మనం ఏం చేయలేము. ఇప్పుడు ఒకటే ఏం చేయాలంటే, స్టూడెంట్స్ అందరు కలిసి ఓయూకి ఏమంటారు తెలిసేటట్టుగా చేయాలి, వాళ్ళని ట్యాగ్ చేయాలి. అది మన వల్ల కాదు. కొంతమంది చేస్తారు, కొంతమంది మనకెందుకులే అని అనుకుంటారు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలని అంటే, బెటర్ మీరు వాళ్ళ నంబర్ తీసుకొని వచ్చినప్పుడు నాకు చెప్పండి అన్న అని చెప్పేసి అనండి. మోస్ట్లీ కాదు 110% వితౌట్ లేట్ ఫీజు ఉన్నప్పుడే ఈ సర్వర్స్ అనేది ఓపెన్ అవుతాయి. విత్ లేట్ ఫీ ఉన్నప్పుడు మాత్రం అప్పుడు మనం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీగా ఓయూ మీద. అప్పుడు మాత్రం డెఫినెట్గా నేను వీడియో అనేది చేసి ఓయూని ట్యాగ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో అలా ట్యాగ్ చేయడానికైతే మేబీ ఉండకపోవచ్చు, బట్ ఇన్స్టాగ్రామ్లో కంపల్సరీగా నేను చేయడం జరుగుతుంది. ఒకవేళ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దట్ మీకు ఓపెన్ అయినాయా లేవా. ఒకవేళ ఓపెన్ అయితే ఏ రోజు ఓపెన్ అయినాయి, ఏ టైంకి ఓపెన్ అయినాయి. ఒకవేళ వితౌట్ లేట్ ఫీస్ కన్నా ముందు తర్వాత కూడా ఓపెన్ అయితే అది కూడా చెప్పండి, ఓకేనా. సో మీరు కమెంట్స్ చేస్తేనే నాకు తెలుస్తుంది. నాకు ఇక్కడ ఎవరు అంత డిగ్రీ స్టూడెంట్స్ అంత తెలీదు. మీరు కమెంట్స్ని బట్టి నాకు ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కమెంట్ అనేది చేయండి. సో మీరైతే ఏం వరీ అవ్వకండి. సార్ అయితే కంపల్సరీగా 100% అష్యూరెన్స్ ఇచ్చినాడు దట్ ఓపెన్ అవుతాయి. బట్ మేబీ వాళ్ళ సర్వర్స్ కానివ్వండి, ఇట్లాంటి ఏమైనా వెబ్సైట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో, బికాజ్ అందుకనే రిజల్ట్స్ అప్పుడు కూడా ఇంత నాన్సెన్స్ అనేది అంతా జరిగిందనేసి. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ చేంజ్ అయినందువల్ల అక్కడ వాళ్ళు కూడా అందరు చేంజ్ అయినారు కాబట్టి
సో సర్వర్స్ ప్రాబ్లం అనేది ఉంది. వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ చేంజ్ అయినారు కాబట్టి సో వాళ్ళకు కూడా కొన్ని సెటిల్ డౌన్ కానీ కొంచెం టైం అయితే అవసరం ఉంటుంది. సో దాన్ని బట్టి ఇలా ఉంటుందని చెప్పారు సార్. సో దాన్ని బట్టి మనం వీ నీడ్ టు గో అండ్ వీ నీడ్ టు మూవ్ ఆన్ అనమాట. సో బట్ అయితే మీరు చెప్పినట్టయితే ట్రై చేయండి. మీ నియర్ బై ఉన్న వాళ్ళ నంబర్ తీసుకొని సర్వర్ ఓపెన్ అయితే ఎట్ ఎనీ టైం నాకు కాల్ చేయడానికి, లేదా మీరే వాళ్ళకి కాల్ చేసి అడగండి, లేదా మీ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి అప్లై చేయమని చెప్పండి రండి. ఓకేనా? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ స్టూడెంట్స్.